వాళ్ళల్లో ఉన్న ఒక ప్రార్థనలో ఉన్న సిస్టరు కడుపులో మంట 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 అని కేకలేసి దొల్లాడుతాము. తీసుకొని వచ్చి ఆడ పడుకోబెట్టారు. నోటి రాసి ప్రార్థన చేశాను. ఆమెలో ఉన్న ఒక దురాత్మ, వ్యభిచారం చేయించిన దురాత్మ ఆమెలో నుండి బయటికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. అప్పటికి ఆమె తన భర్తని విడిచిపెట్టేసి 2 సంవత్సరాలైంది. వచ్చేసి పుట్టింటికి వచ్చి 2 సంవత్సరాలైంది. పెద్ద కూతురు వాళ్ళు పుట్టింటికి వచ్చారు ఫ్యామిలీతో. అక్కడ వారికి పాప సంబంధమైన విషయాల్లో పాలు పంపులు పొంది వారి కుటుంబం అంతా నెమ్మది లేని స్థితిలో ఉంటే ఆ రాత్రి వేళ సమయంలో ఆ కూటంలో దేవుడు గొప్పగా విడుదల చేశాడు. మరుసటి 2 రోజుల తర్వాతనే భర్త వచ్చి నా భార్య నాకు కావాలని వీళ్ళు కూడా వాళ్ళ ఊరికి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. అప్పటికి వాళ్ళ తల్లిదండ్రులు 2 ఆడపిల్లలు ఉంటే 2 ఆడపిల్లలు కుటుంబంలో వచ్చి పడినారు. వాళ్ళ జీవితాలు ఇలా అయిపోయాయి, వాళ్ళ పరిస్థితి ఇలా అయిపోయిందని వేదన చెందుతున్నారు. ఆ రోజు ఆ కూడిక ద్వారా వాళ్ళు విడుదల పొందారు. దేవునికి స్తోత్రం. రోజు ఎవరి కుటుంబాలు వాళ్ళు కట్టపడినారు. దేవునికి స్తోత్రం. ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లరా, దేనికి పనికిరానివన్నీ మీ ఊర్లో కూడా నేను ఈ చేపలు అమ్ముకుంటూ స్వార్థ పరిచర్య చేశాను. సమయం దొరికితే కరపత్రికలు ఇచ్చాక ప్రభువుని నమ్ముకోండి, ప్రార్థనకు వెళ్ళండి అని బైబిల్ అవసరమైన వారికి చిన్న బైబిల్ పంచి, అప్పుడప్పుడు పరిచయమైన వారికి కరపత్రికలు ఇచ్చి ఈ వాక్యము చదువుకోండి అని దేవుని మాటలు చెప్పి నేను వ్యాపారం చేసుకుంటూ పరిచయలో వెళ్ళిపోయా. దేవునికి స్తోత్రం. రోజు ప్రియులారా, మరలా మీ గ్రామానికి మరలా ఈ విధంగా నడిపించాడు. మీకు సువార్త ప్రకటించడానికి పూర్తిగా వ్యాపారాన్ని మానివేసి యాలూరు ప్రాంతంలో, నంద్యాల ప్రాంతంలో, వీరారెడ్డిపల్లిలో 3 చోట్ల ఆరాధనలు జరపడానికి దేవుడు కృపణించాడు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు కేజీ కొనుక్కునేవాడిని బియ్యం. వాళ్ళల్లో ఉన్న ఒక ప్రార్థనలో ఉన్న సిస్టరు కడుపులో మంట 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 అని కేకలేసి దొల్లాడుతాము. తీసుకొని వచ్చి ఆడ పడుకోబెట్టారు. నోటి రాసి ప్రార్థన చేశాను. ఆమెలో ఉన్న ఒక దురాత్మ, వ్యభిచారం చేయించిన దురాత్మ ఆమెలో నుండి బయటికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. అప్పటికి ఆమె తన భర్తని విడిచిపెట్టేసి 2 సంవత్సరాలైంది. వచ్చేసి పుట్టింటికి వచ్చి 2 సంవత్సరాలైంది. పెద్ద కూతురు వాళ్ళు పుట్టింటికి వచ్చారు ఫ్యామిలీతో. అక్కడ వారికి పాప సంబంధమైన విషయాల్లో పాలు పంపులు పొంది వారి కుటుంబం అంతా నెమ్మది లేని స్థితిలో ఉంటే ఆ రాత్రి వేళ సమయంలో ఆ కూటంలో దేవుడు గొప్పగా విడుదల చేశాడు. మరుసటి 2 రోజుల తర్వాతనే భర్త వచ్చి నా భార్య నాకు కావాలని వీళ్ళు కూడా వాళ్ళ ఊరికి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. అప్పటికి వాళ్ళ తల్లిదండ్రులు 2 ఆడపిల్లలు ఉంటే 2 ఆడపిల్లలు కుటుంబంలో వచ్చి పడినారు. వాళ్ళ జీవితాలు ఇలా అయిపోయాయి, వాళ్ళ పరిస్థితి ఇలా అయిపోయిందని వేదన చెందుతున్నారు. ఆ రోజు ఆ కూడిక ద్వారా వాళ్ళు విడుదల పొందారు. దేవునికి స్తోత్రం. రోజు ఎవరి కుటుంబాలు వాళ్ళు కట్టపడినారు. దేవునికి స్తోత్రం. ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లరా, దేనికి పనికిరానివన్నీ మీ ఊర్లో కూడా నేను ఈ చేపలు అమ్ముకుంటూ స్వార్థ పరిచర్య చేశాను. సమయం దొరికితే కరపత్రికలు ఇచ్చాక ప్రభువుని నమ్ముకోండి, ప్రార్థనకు వెళ్ళండి అని బైబిల్ అవసరమైన వారికి చిన్న బైబిల్ పంచి, అప్పుడప్పుడు పరిచయమైన వారికి కరపత్రికలు ఇచ్చి ఈ వాక్యము చదువుకోండి అని దేవుని మాటలు చెప్పి నేను వ్యాపారం చేసుకుంటూ పరిచయలో వెళ్ళిపోయా. దేవునికి స్తోత్రం. రోజు ప్రియులారా, మరలా మీ గ్రామానికి మరలా ఈ విధంగా నడిపించాడు. మీకు సువార్త ప్రకటించడానికి పూర్తిగా వ్యాపారాన్ని మానివేసి యాలూరు ప్రాంతంలో, నంద్యాల ప్రాంతంలో, వీరారెడ్డిపల్లిలో 3 చోట్ల ఆరాధనలు జరపడానికి దేవుడు కృపణించాడు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు కేజీ కొనుక్కునేవాడిని బియ్యం.